For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు తోమల నాగేంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో నెంబర్ 1 సిరీస్ అంటే నెంబర్ 1 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతూ ఉంటారు, వారిని ఏ విధంగా అదృష్టం వరిస్తూ ఉంటుంది, వాళ్ళ లక్కీ నెంబర్, లక్కీ స్టోన్, లక్కీ డే గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1 పేరులోనే నెంబర్ 1. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉంటారండి. వారు ఏ రంగంలో వెతుకున్నా నెంబర్ 1. హోటల్ పెట్టినా నెంబర్ 1. హోటల్లో పెద్ద లాడ్జ్ పెట్టినా కూడా నెంబర్ 1 లాడ్జ్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ పెట్టినా కూడా నెంబర్ 1 ఉంటారు. లీడర్షిప్లో నాయకుడిగా ఎదిగినా కూడా నెంబర్ 1 ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నెంబర్ 1లో మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పుట్టడం జరిగిందండి. వారు అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే జరిగింది. వారు ఎమ్మెల్యే, ఎంపీ పోటీ చేయడం కన్నా, తక్కువగా పోటీ చేయడం కన్నా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పోటీ అనేది లేదు, ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ పోవడం జరిగింది. కారణం ఏంటి అంటే నెంబర్ 1లో తను పుట్టడం వల్ల అదృష్టం వరించి తాను ఉపరాష్ట్రపతి స్థాయి వరకు క్రమక్రమంగా ఎదుగుకుంటూ పోయి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అది నెంబర్ 1. అంటే నెంబర్ 1లో పుట్టిన వారంతా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆ రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారు. మెకానిక్గా ఉన్నా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. సినీ ఫీల్డ్లో ఉన్నా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. లీడర్షిప్లో ఉన్నా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. సో ఇకపోతే 10 అనగానే 1 + 0 ఇది మళ్ళీ 1 అవుతుందండి. అంటే 1 మళ్ళీ 1. ఈ డేట్లో పుట్టిన వారు ఎవరు అంటే రాజమౌళి గారు. మన RRR సినిమా రాజమౌళి గారు ఉన్నారు కదండి. ఆయన ఒక ప్రభంజనం. ఆయన సినీ ఫీల్డ్ చరిత్రలోనే మన తెలుగువాడి యొక్క సత్తా ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప డైరెక్టర్ అన్నమాట. మీరు చూడండి, ఆయన ఏ సినిమాలు తీసినా కూడా హిట్టే. ఎందుకంటే ఆయన నెంబర్లోనే నెంబర్ 1 ఉంది. సో ఆ విధంగా తను తీసే ప్రతి సినిమా క్రియేటివిటీగా తీస్తూ ప్రపంచ దేశాలకు వరల్డ్ వైడ్గా తెలుగోడి సత్తాను తను ఒక డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తి రాజమౌళి గారు. తను 1 + 0 అంటే 1 అనమాట. ఈ 1 వాళ్ళకు రవి యొక్క ప్రభావం ఉంటుంది, సూర్యుడి యొక్క ప్రభావం ఉంటుంది. నెంబర్ 1 వీరు టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు. గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువగా ఉంటారు. గవర్నమెంట్ సెక్టార్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రవి యొక్క ప్రభావం ఉండాలి కదా. రవి గ్రహ ప్రభావము వీరి మీద ఉంటుంది. కావున వీరు ఎక్కువగా గవర్నమెంట్ సెక్టార్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో వస్తూ ఉంటాయి. ఇంకో విషయానికి వచ్చినప్పుడు 1 + 9. సో దీనికన్నా ముందు వీరి మీద సూర్యుడి ప్రభావం ఉంటుంది. రవి అంటే సూర్యుడు అనమాట. సూర్యుడి ప్రభావం ఉంటుంది. చూడండి, వీరు ఉదయం వాకింగ్ చేసే వారిలో ఎక్కువ శాతం ఈ నెంబర్ వాళ్ళనే చూస్తూ ఉంటాం. సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయిస్తూ ఉంటాడు. వీళ్ళలో ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉద్యోగానికి, ఆఫీస్కు వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ సూర్యుడు అస్తమించే సమయానికి గూటికి చేరుకుంటూ ఉంటారు. పక్షులు గూటికి చేరుకున్నట్టుగా వీరు గూటికి చేరుకుంటూ ఉంటాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉన్న ఎడల వారిలో ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు వారు ఏం చేస్తారంటే నైట్ ఎక్కువగా తిరగకుండా 9, 10, 11 బిలో పడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే వీరి మీద సూర్యుడి ప్రభావం ఉంటుంది. ఉదయం నుంచి సూర్యుడి ప్రభావం ఉంటుంది. సో సాయంత్రం అయిన తర్వాత సూర్యుడి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వీరిలో ఎనర్జీ తగ్గుతుంది. ఇది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయము. ఇకపోతే ఇక్కడ 1 + 9 అండి. 1 + 9 చూసినప్పుడు 1 + 9 అంటే మళ్ళీ 10 వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన నెంబర్. 1 + 9 న్యూమరాలజీ మొత్తంలో 1 to 9లలో టాప్ మోస్ట్ నెంబర్స్ అంటే 1 తర్వాత 9. ఈ రెండు కలిసినటువంటి నెంబర్. 1 అంటే సూర్యుడు, 9 అంటే కుజుడు. ఈ రెండు యొక్క గ్రహాల ప్రభావంతో ఉన్నవాళ్ళు. 9 వారికి ఉంది అంటే ధైర్య సాహసాలు ఉంటాయి. ఏ ఫీల్డ్లో అయినా ధైర్యంగా ముందుకు పోయి సత్తా వారికి ఉంటుంది. ఎవరికి భయపడరు. దానికి తోడు నెంబర్ 1 ఎప్పుడు నెంబర్ 1 స్థానంలోనే ఉంటారు. నెంబర్ 1కు 9 యాడ్ అయింది అంటే తిరుగు లేదనమాట. వాళ్ళు ప్రపంచాన్ని ఏలే సత్తా ఉంటుంది. ఏ ఫీల్డ్లో వేసినా కూడా రాణిస్తూనే ఉంటారు. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ ఫీల్డ్లో ఎక్కువగా మనకు November 19th రోజు ఇందిరాగాంధీ గారు పుట్టారు. తను మన భారతదేశాన్ని ప్రధానమంత్రిగా చాలా సంవత్సరాలు పరిపాలించారు. సో అది ఆమె యొక్క గొప్పతనం. ఆ తర్వాత సుధామూర్తి గారు, వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. సుధామూర్తి గారు వారు మన రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు.
పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు సంపాదించుకున్న వ్యక్తి, ఇన్ఫోసిస్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు, తను రచయిత్రి కూడా. సో ఇలా సేవాభావంలో తనకు అత్యున్నతమైన అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అంటే 1+9 ప్రాముఖ్యత, అంటే 9 ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, మంచి చేయాలనే లక్షణం ఉంది. ఆ విధంగానే 1 ఉంది, ఎక్కడ వేసినా కూడా టాప్ రవి ప్రభావం ఉంది కాబట్టి ప్రముఖ స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. 1+9 1+9 మళ్ళీ 1 అంటే చూడండి, రవి ప్రభావము కుజుడి 2 ప్రభావాలు ఉన్నాయంటే 19 నెంబర్ 2 నెంబర్స్ వారిలో కలిసి ఉన్నాయంటే దే ఆర్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు చాలా టాప్ పొజిషన్లో. సార్ సుధామూర్తి అన్నారు, ఇందిరాగాంధీ అన్నారు, మరి మగవారు ఎవరు లేరా అంటే మన ముఖేష్ అంబానీ గారు కూడా ఇదే నెంబర్లో ఉన్నారండి. ఆయన కూడా వ్యాపార రంగంలో దిగ్గజం, మీకు ఆ విషయం తెలుసు. ఇంకో నెంబర్ చూసినప్పుడు 28 2+8 మనకు మళ్ళీ ఎంత వస్తుంది? 10 వస్తుందండి. 10 అంటే మళ్ళీ 1తో సమానం. 2+8 ఈ రంగంలో ఎవరున్నారు అంటే మన రతన్ టాటా గారు ఉన్నారు. రతన్ టాటా గారు వారు చూడండి, ఈ 2+8 ఉన్న వాళ్ళు 2 ఎవరిలో ఉంటుందో సున్నితమైన భావం ఉంటుంది, ఎదుటి వారిని అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బాధపడే సంఘటనలు కూడా వారి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మరియు 8 ఉంది అతని జీవితంలో. 8 అంటే ధైర్యం ఉంటుంది, దృఢ సంకల్పం ఉంటుంది, డేర్ ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ 2 కలిసిన వ్యక్తి కాబట్టి వారు ఇప్పుడు అగ్రగణ్యంలో ఉన్నారు, వ్యాపార రంగంలో టాప్. కానీ తను సంపాదిస్తున్న దాంట్లో సేవా దృక్పథం నెంబర్ 2 ఉంది కదా, దానిలో 66% జనాలకు సేవా పరంగా తన ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడుతూ ఉంటాడు. లేకుంటే ఈయన ప్రపంచ కుబేరుల్లో ప్రథమ స్థానంలో ఉండే వ్యక్తి, కానీ 66% తన ఆదాయంలో ఖర్చు పెడుతూ ఉన్నాడు. కాబట్టి తను మంచి పొజిషన్లో ఉంటూ కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు అతను రతన్ టాటా. ఈ విధంగా 1, 10, 19, 28లో ప్రతి ఒక్కరు ప్రముఖులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు సాధ్యమండి? ప్రయత్నం చేస్తే. ఓకే సార్, మరి లక్కీ నెంబర్ ఏంటి చెప్పండి అంటే వీళ్ళ లక్కీ నెంబర్ 1. వీళ్ళ లక్కీ నెంబర్ 1గానే తీసుకోవడం చాలా మంచిదండి. లక్కీ డే అంటే ఆదివారం, లక్కీ డే ఆదివారం. వీరి లక్కీ స్టోన్ కెంపు. వీరికి లక్కీ స్టోన్ వచ్చేసి కెంపు, దీన్ని కెంపు అంటాము. ఇది ఇంగ్లీష్లో రూబీ, ఇంగ్లీష్లో దీన్ని రూబీ అంటాము. ఇది కెంపును మీరు పెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు పెట్టుకోవాలంటే ఆదివారం రోజే పెట్టుకోవాలి. ఉదయము 6 నుంచి 7 మధ్యలో రవి హోరా ఉంటుంది ఆదివారం రోజు. సో కావున ఆదివారం రోజు ఆ స్టోన్ ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీరు ఏ రంగంలో ఉన్నా కూడా ప్రముఖ స్థానంలో ఉండే అవకాశం ఉందండి. క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ ఎక్కువగా వీరికే వచ్చే అవకాశం ఉంది. సో కావున ఈ నెంబర్ వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారు. వారు ముందున్న ఇంటికి పెద్ద అబ్బాయి అనుకోండి ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, మిగతా వాళ్ళని కూడా ఆ దారిలో నడిపించే అవకాశం ఉంటుందండి. సో 1 నెంబర్ వాళ్ళు మీ లక్షణాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.